వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. మనకి మన సెంటర్లో ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. తిరుపతి రెడ్డి గారు మన స్కూల్కి ఒక 20 స్టడీ చైర్స్ డొనేట్ చేయడం జరిగింది. అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది. ఈ మధ్య రీసెంట్గా ఇప్పుడున్న కోర్టులో వేసి 98 బ్యాచ్లో అప్పుడే సెలెక్ట్ అయ్యారు. ఈ పాఠశాలకి స్టడీ చైర్స్ లేవని తెలిసి మేము ఒక 20 చైర్స్ అరేంజ్ చేస్తా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. నేను చెప్పిన దాంట్లో కోతి ఉపవాసం ఎట్లా ఎస్కేప్ అవుతుంది కోతి అనేది. మరి కొన్ని పండగలకు ఉపవాసం ఉంటారు తెలుసా మీకు? ఉంటారు, అన్ని కులాల్లో ఉన్నాయి కదా. క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్. మరి కోతి పాపం నేను ఉపవాసం ఉంటాననుకుంటే అనుకోండి, రేపు ఉపవాసం ఉండాలనుకుంటే ఈరోజు ఏం చేసింది, రేపు నేను తినగలను లేదని చెప్పి కొన్ని పనులు తీసుకుని దాని పక్కన పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత దానికి మరలా అనుమానం వచ్చింది, నేను ఉపవాసం ఉంటే అసలు లేయగలనా లేదా, ఏం పోయింది, 2 కాయలు తిని ఉంటాలేమో. 2 కాయలు తిన్న తర్వాత ఆ కాయలు బాగా రుచిగా ఉంటే ఏం చేసింది, మిగతా కాయలు ఈ ఎగ్జామ్స్ టైంలో శక్తి కావాలన్నా, జ్ఞాపక శక్తి రావాలన్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా మన ఎస్ఐ గారు వచ్చారు, గంట సేపు మాట్లాడారు ఆయన. మరియు ఈ మానవతా సేవా సంస్థ ఈ కార్యక్రమాలని ముందంజలో ఉండి నడిపిస్తున్న కన్వీనర్ మా మిత్రుడు కప్రం శ్రీనివాసరెడ్డి గారికి, అలానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య దాత మాతో పాటు పనిచేస్తున్న టీచర్ తిరుపతి రెడ్డి సార్ గారికి, అలానే నాతో పాటు పనిచేస్తూ ఒక 4 నెలల క్రితం రిటైర్ అయిన సుబ్బారావు సార్ గారికి, అలానే మా మిత్రుడు సిఎన్ఆర్ న్యూస్ నాగేశ్వరరావు గారికి, అనిల్ సార్ గారికి ముందుగా నా నమస్కారాలు. అట్లా మనకి స్టాండింగ్ ఉంది. ఈ 10th క్లాస్ మీద మనకి ఎంత పట్టుంది, ఏ సబ్జెక్ట్లో మనం వీక్లో ఉన్నాం, ఇంకా మనకు టైం ఎంత ఉంది. గట్టిగా మీకు 20 రోజులు ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. 20 రోజుల్లో ఒక్కో సబ్జెక్ట్కి 2 రోజులు మనం కేటాయించుకోవాలి. వాటి ఆరోగ్యాన్ని ముందు మనం టైం ప్రకారం నిద్రపోతూ బాగా చక్కగా చదువుకొని పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి జబ్బులు మనకు రావు. కాబట్టి అలా ఉండి టెన్షన్ పడకుండా ఎగ్జామ్ని మీరు ప్రిపేర్ అవ్వాలి.